హే పీపుల్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనము బోర్బోన్ బిస్కెట్ ప్యాకెట్స్ తోటి కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాము. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. అన్ని ఇంగ్రీడియంట్స్ మన ఇంట్లో ఉన్నవి ఉంటాయి మోస్ట్లీ. సో చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీ అయిన కేక్ అయితే ప్రిపేర్ చేసుకున్నాం. సో ఇక్కడ నేను 5 బిస్కెట్ ప్యాకెట్స్ అయితే తీసుకుంటున్నాను. ఫస్ట్ ఈ బిస్కెట్ ప్యాకెట్స్లో నుంచి బిస్కెట్స్ అనేవి తీసేసి మనం మిక్సీ జార్లో అయితే వేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను 5 ప్యాకెట్స్ తీసుకున్నాను చెప్పాను కదా. సో ఇవన్నీ ఇలా జార్లో వేసిన తర్వాత బ్రేక్ చేసుకొని వేసుకోండి. సో త్వరగా గ్రైండ్ అయిపోతాయి. సో ఇవన్నీ మంచిగా గ్రైండ్ అయితే చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకోవాలి. సో నేను ఇలా మొత్తం అన్నీ బ్యాచెస్ కింద గ్రైండ్ చేసి వేసాను. చూస్తున్నారు కదా, నాకు ఇక్కడ కొన్ని గ్రైండ్ అవ్వలేదు. సో నేను మళ్ళీ ఒకసారి గ్రైండ్ చేస్తాను. సో గ్రైండ్ చేసేసిన తర్వాత ఇలా బౌల్లోకి అయితే తీసేసుకోండి. ఈ బిస్కెట్స్లో క్రీమ్ ఉంటుంది కదా మధ్యలో, సో అక్కడక్కడ ముద్దలుగా ఉంటుందన్నమాట. సో దానికోసం మనం స్పూన్ తోటి మెత్తగా చేసుకొని ఇలా పౌడర్ లాగా చేసేసుకోవాలన్నమాట ఫస్ట్. సో వన్స్ ఇలా పౌడర్ లాగా చేసుకున్న తర్వాత షుగర్ని కూడా పౌడర్ లాగా అయితే మనం చేసుకుంటాము. సో ఫస్ట్ దానికోసం షుగర్ని మిక్సీలో పెట్టేసి షుగర్ పౌడర్ అయితే ప్రిపేర్ చేసేసుకోండి. సో దీనికి తగ్గట్టుగా షుగర్ పౌడర్ అనేది మనం వేసుకోవాలి. ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది, సో మనం చూసి వేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 to 4 టీ స్పూన్స్ వరకు షుగర్ని అయితే యూజ్ చేస్తున్నాను. సో మీరు కూడా మీ టేస్ట్కి తగ్గట్టుగా షుగర్ పౌడర్ అనేది వేసుకోండి. మీకు ఈ డౌట్ కూడా రావచ్చు, షుగర్ పౌడర్ బదులు డైరెక్ట్గా షుగర్ వేసుకోవచ్చు కదా అని. మీరు డైరెక్ట్గా షుగర్ వేస్తే ఏమవుతుందంటే అది డిజాల్వ్ అవ్వకుండా అక్కడక్కడ అలాగే ఉండిపోతుంది, మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు. సో మీరు ఇలా షుగర్ పౌడర్ వేస్తే కనుక మొత్తం ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యి అంతా నీట్గా ఉంటుంది అన్నమాట. సో ఇందులో నేను ఎక్స్ట్రా చాక్లెటీగా ఉండడం కోసం కొద్దిగా కోకో పౌడర్ కూడా యాడ్ చేస్తున్నాను. సో 3 టీ స్పూన్స్ వరకు యాడ్ చేస్తాను. సో ఇలా వేసిన తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసేసేయండి. ఇది ఆప్షనల్ అనమాట. మీకు ఎక్స్ట్రా చాక్లెటీగా కావాలంటే కోకో పౌడర్ వేసుకోండి, లేకపోతే స్కిప్ చేయొచ్చు. నాకు కొద్దిగా షుగర్ పౌడర్ తక్కువ అనిపించింది, సో మళ్ళీ వేసి మిక్స్ చేస్తున్నాను. సో అంతా నీట్గా మిక్స్ అయితే చేసుకోవాలన్నమాట, ఇక్కడ లంప్స్ ఉండకుండా. తర్వాత మనం ఇందులో మిల్క్ అయితే యాడ్ చేసుకుందాం. సో అంతా కలిసేటట్టు ఫస్ట్ డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులో యాడ్ చేసేసేయాలి. తర్వాత వెట్ ఇంగ్రీడియంట్స్ వేసుకుందాం. మిల్క్ అయితే ఇప్పుడు నేను యాడ్ చేస్తున్నాను. సో మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా మిల్క్ అయితే అడ్జస్ట్ చేసుకుంటూ మొత్తం ఒకేసారి వేయకుండా కొద్దిగా బ్యాచెస్ కింద వేసుకుంటూ కలుపుకొని నీట్గా పెట్టేసుకోండి. లైక్ చూడండి, నేను కొద్దిగా యాడ్ చేసి కలుపుతున్నాను ఇప్పుడు. సో ఇంకా నాకు ఎక్స్ట్రా పడుతుంది. వన్స్ ఇదంతా మిక్స్ అయిన తర్వాత ఇంకా కొద్దిగా మిల్క్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటాను అనమాట. మొత్తం ఒకేసారి పోసేకండి, నీట్గా కొద్దిగా వేసుకుంటూ మంచిగా మిక్స్ అయితే చేసేసుకోండి. కేక్ చేసుకోవడం చాలా ఈజీ. మీరు ఈ టైంలోనే మీకు ఇందులో డ్రై ఫ్రూట్స్ కావాలంటే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. సో మీ ఇష్టమైనవి టూటీ ఫ్రూటీ కావచ్చు, అలాంటివి కూడా మీరు ఇందులో యాడ్ చేసేసుకొని అలా ట్రై చేయొచ్చు. నేను ఏమీ వేయకుండా ప్లెయిన్గా చేస్తున్నాను. సో చాలా ఈజీగా అయిపోతుంది, ఎందుకంటే అంతా రెడీమేడ్గా ఉంది కదా. సో ఈజీగా అయిపోతుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరు టీ టైంలో కూడా సర్వ్ చేయొచ్చు, చాలా యమ్మీగా అనిపిస్తుంది. సో ఇక్కడ కొద్దిగా లంప్ లాగా ఫామ్ అవుతుంది. సో నేను మొత్తం అంతా నీట్గా కలిపేస్తున్నాను. సో చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ. సో మంచిగా దీన్ని అయితే కలిపేసుకోవాలి, లంప్స్ లేకుండా, ఏ క్యాప్స్ లేకుండా. నేను యాక్చువల్లీ ఇందులో బేకింగ్ పౌడర్ కూడా వేసాను, బట్ ఆ క్లిప్ మిస్ అయిపోయింది. సో మీరు బేకింగ్ పౌడర్ని కూడా యాడ్ చేసుకొని నీట్గా ఒకసారి కలిపేసేయండి. అసలు లంప్స్ ఉండకూడదు, ఒక డైరెక్షన్లో కలిపేసి సెట్ అయితే చేసేసుకోండి. తర్వాత మన కేక్ మౌల్డ్ ఉంటుంది కదా, కేక్ మౌల్డ్ని గ్రీస్ చేసుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో అయినా బటర్తో అయినా గీతో అయినా మీకు నచ్చిన దాంట్లో గ్రీస్ అయితే చేసేసుకోండి. ఫస్ట్ నేను ఇక్కడ ఆయిల్ని యూజ్ చేస్తాను అండ్ ఆయిల్ కూడా ఫ్లేవర్లెస్ ఆయిల్ యూజ్ చేసుకోవాలి. తర్వాత బటర్ పేపర్ని అయితే ప్లేస్ చేస్తున్నాను. ఇలా బటర్ పేపర్ కూడా ప్లేస్ చేసేసిన తర్వాత దీంట్లోకి మన కేక్ ప్యాటర్న్ ఉంది కదా, సెట్ చేసిన కేక్ ప్యాటర్న్ని ఇందులో యాడ్ చేసేసుకోవాలి. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇందులో పోసేసుకోవడమే. నేను ఏది వేయకుండా అలాగే చేసేస్తున్నాను. సో ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత మనమైతే దీన్ని కింద ట్యాప్ చేయాలి, సో దట్ ఏదైనా గ్యాప్స్ ఉంటే అది ఫిల్ అయిపోతాయి అన్నమాట. సో కింద నార్మల్గా ఇలా ట్యాప్ చేస్తే సరిపోతుంది. సో మన కేక్ అయితే సెట్ అవుతుంది. దాని తర్వాత దీన్ని మనము బేక్ చేసేసుకోవడమే. మీరు ఓవెన్లో అన్న బేక్ చేయొచ్చు, లేకపోతే స్టవ్ మీద అన్న కుక్కర్లో పెట్టి బేక్ అయితే చేసేసేయండి.
చూస్తున్నారు కదా నేను ఇక స్టవ్ మీద చేస్తున్నాను. ఇలా రెడీ అయింది. సో నేను టూత్పిక్ పెట్టి చూస్తున్నాను అది కుక్ అయిందా లేదా అని. టూత్పిక్కి ఏమీ అంటుకోకపోతే అది కుక్ అయిపోయినట్టే. సో నేనైతే తీసేసాను. సో ప్లేట్ మీద వేసి ఇలా బటర్ పేపర్ అనేది తీసేసాను అనమాట. నా కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఈ కేక్ని మీకు నచ్చినట్టు డెకరేట్ అయితే చేసేసుకోవచ్చు. చాక్లెట్ గనాష్ యూజ్ చేయొచ్చు, హర్షీస్ యూజ్ చేయొచ్చు. సో నేను ఇక్కడైతే హర్షీస్ యూజ్ చేస్తున్నాను. చాక్లెట్ గనాష్ వేసుకోవాలనుకుంటే ఏం లేదు, డైరెక్ట్గా మీరు డైరీ మిల్క్ సిల్క్ అన్న ఏదైనా చాక్లెట్ ఉంటుంది కదా, సో దాన్ని డబుల్ బాయిలర్ మెథడ్లో మెల్ట్ అయితే చేసేసుకున్న తర్వాత ఆ గనాష్ని దీని మీద వేసేసేయడమే. చాలా యమ్మీగా ఉంటుంది. చాక్లెట్ గనాష్ ఉంటే ట్రై చేయండి అలాగా. సో ఇక్కడైతే నేను హర్షీస్ వేసి మొత్తం నీట్గా కేక్ని అయితే ఇలా డెకరేట్ అయితే చేస్తున్నాను. సో అంతా హర్షీస్లో ఇలా నీట్గా అప్లై చేసేసిన తర్వాత మన షుగర్ పౌడర్ మిగిలిపోయింది కదా, సో ఆ షుగర్ పౌడర్తోనే ఐసింగ్ లాగా నేను చేశాను అనమాట. సో ఏం లేదు, మన ఇంట్లో టీ ఫిల్టర్ చేసే జాలి ఉంటుంది కదా, సో దాంట్లో షుగర్ పౌడర్ వేసేసి పైనుంచి ఇలా స్ప్రింకిల్ అయితే చేసేసాను. చాలా యమ్మీగా ఉందన్నమాట కేక్ అయితే, అండ్ ఈజీగా కూడా అయిపోయింది. మీరు కూడా ఇంట్లో అయితే పక్కా ట్రై చేయండి. బిస్కెట్స్ అయితే ఎలాగో అవైలబుల్గా ఉంటాయి కదా, చాలా తొందరగా కూడా అయిపోతుంది అండ్ యమ్మీగా కూడా ఉంటుంది. ఎప్పుడు కేక్ తినాలనిపించినా చాలా ఈజీగా అయితే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేసేసేయండి. అండ్ మీ ఫేవరెట్ కేక్ ఏంటి అండ్ మీరు ఫస్ట్ బేక్ చేసిన కేక్ ఏంటో కూడా కామెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేయండి. అండ్ చూస్తున్నారు కదా ఇక్కడ షుగర్ పౌడర్ చెప్పాను కదా, ఇలా చేసేసాను అనమాట. సో చాలా బాగా వచ్చింది కేక్ అయితే, నాకైతే చాలా నచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా అనిపించిందో నాకైతే చెప్పేసేయండి. అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ నేను మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే వస్తాను. సో అంటిల్ దెన్ కీప్ వాచింగ్ మై వీడియోస్. బాయ్.